హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. నడుము నొప్పి, మోకాల నొప్పి ఇలాంటి నొప్పులన్నీ కూడా ఇదివరకు రోజుల్లో అయితే కొంచెం వయసు పైబడిన వాళ్ళకి వచ్చేవి. ఈ మధ్య కాలంలో అయితే చిన్న వయసులోనే ఈ నొప్పులన్నీ వచ్చేస్తున్నాయండి. మోకాల నొప్పులు, నడుము నొప్పులు. ప్రతిరోజు ఒక్క అరగంట వాకింగ్ చేస్తూ మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నారంటే మందులు అవసరం లేకుండానే ఈ నొప్పులన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. ఈ రోజైతే మనం బోన్స్ని ఇంకా జాయింట్స్ని కూడా స్ట్రాంగ్గా చేసే ఒక హెల్తీ లడ్డు రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని 5 నుంచి 7 నిమిషాల పాటు కలుపుకుంటూ, రాగి పిండి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగితే మీకు కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వేయించేసుకుని దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్లో చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వుల్లో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. బోన్స్ స్ట్రాంగ్ అవడానికి ఈ నువ్వులు కూడా బాగా ఉపయోగపడతాయి. నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా తీసి మరొక ప్లేట్లోకి వేసేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1/2 కప్పు బాదం పప్పు వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. బాదం పప్పు వేగడానికి టైం పడుతుంది, అందుకని ముందు బాదం పప్పు వేసుకుని సగం వరకు వేయించుకుని అప్పుడు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మనం బాదం పప్పు, జీడిపప్పు 2 కలిపి 1/2 కప్పు తీసుకున్నాం కదా, మీరు వీటికి బదులుగా 1/2 కప్పు పల్లీలు వేసుకుని కూడా వేయించుకోవచ్చు. ఈ విధంగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు గోందు వేసుకోవాలి. దీన్ని ఎడిబుల్ గమ్ అంటారండి. కొన్ని రకాల చెట్ల నుంచి తీసిన జిగురు బంక అంటారు కదా, దాన్ని ఎండపెట్టి వంటల్లో వాడతారు. ఈ గోందు మనకి సూపర్ మార్కెట్స్లో, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నెయ్యి కాగిన తర్వాత ఈ గోందు వేసేసుకుని వేయించుకోవాలి. బోన్స్ ఇంకా జాయింట్స్ 2 కూడా బాగా స్ట్రాంగ్ అవడానికి ఈ గోందు చాలా బాగా ఉపయోగపడుతుంది. జాయింట్స్ లూబ్రికేట్ అవ్వడానికి, అంటే మనకి జాయింట్స్లో ఉండే జిగురు పెరగడానికి కూడా ఈ గోందు బాగా ఉపయోగపడుతుంది. చూసారు, ఈ విధంగా మనకి సగ్గుబియ్యం నూనెలో వేసి వేయించితే ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి. ఇలా లో ఫ్లేమ్లో వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. చివరిగా ప్యాన్లో ఒక 15 వరకు పండు ఖర్జూరం గింజలు తీసేసి వేసుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 2-3 నిమిషాల పాటు వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నిటినీ వేయించేసుకుని విడివిడిగా ప్లేట్లోకి పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో మనం వేయించుకున్న గోందు ఉంది కదా, అది వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ప్యాన్లోకి తీసేసుకోవాలి. మనం ఇవి వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, నేను అందులోనే వేసేస్తున్నాను. మళ్ళీ మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇందులోనే 3-4 యాలకులు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే ఇందులో నుంచి నూనె బయటికి రావాలండి. అప్పటి వరకు కూడా బాగా మెత్తగా, చూడండి, ఈ విధంగా మనకి నొక్కితే నూనె వచ్చినట్లుగా ఉంటుంది. అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం మెజరింగ్ కప్ సెట్స్లో 1/2 కప్ ఉంటుంది కదా, దాంతో వేస్తున్నాను, అందుకే కప్పు నిండుగా ఉంది. బెల్లం వేసాక బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ముద్దగా అవుతుంది, చూడండి, ఇంకా ముద్దగా అవుతుంది. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఖర్జూరం ఉంది కదా, అది కూడా వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా నూనె బయటకు వచ్చే విధంగా గ్రైండ్ చేసుకుంటే లడ్డూలు చేయడానికి ఇక మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమాన్ని కూడా గోందు పౌడర్ వేసాం కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న రాగి పిండి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం ఇవన్నీ కలిసిన తర్వాత చేత్తో కంటే కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే అన్నీ కూడా చక్కగా కలుస్తాయి. కొంచెం ఇలా కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు కలిపేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ, మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ముద్దగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా లడ్డు ఈజీగా అయిపోతుంది కదా. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని అంతా కూడా మళ్ళీ ఈ ప్యాన్లోకి తీసేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేశాను. ఈ 2 వాయిలు కూడా ఒకసారి కలిపేసుకుని 2 కొంచెం కలిసేలాగా కలిపేసుకుని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవడమే. మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసాం కదండి, ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. చక్కగా లడ్డూలు గట్టిగా ప్రెస్ చేస్తూ చేసేస్తే లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి. చూడండి, చక్కగా వచ్చిందో కదా లడ్డు. ఎంతో హెల్దీ టేస్టీ రాగి లడ్డు, డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళ కోసం నేను నవరత్న లడ్డు చేశానండి. కావాలంటే ఒకసారి చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ఒక చేత్తో లడ్డు చేయడం కష్టంగా ఉంటే ఈ విధంగా 2 చేతులతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసేసుకోవచ్చు.
ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బోన్స్ స్ట్రాంగ్ అవడానికి బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఒక లడ్డు తిన్నామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ లడ్డు రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.